సో నెక్స్ట్ ధనుసు రాశి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో శని 4వ ఇంట్లో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. 4 అంటే తల్లికి సంబంధించింది కాబట్టి తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు విపరీతమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. సో ధనుసు రాశి వారు డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి. అనవసరమైనటువంటి జనాల్ని నమ్మి మోసపోకండి. మీ నీడను కూడా మీరు నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు సమస్యలు, రాజకీయ నాయకులకు సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడంతో పాటుగా తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మకర రాశి. గత 8 సంవత్సరాల నుండి కష్టం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు కష్టాలు తొలగిపోతా ఉన్నాయి. ఏలినాశని వెళ్ళిపోతా ఉంది. పూర్తిగా 100కు 100% అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి మకర రాశి వాళ్ళు వెళ్తా ఉన్నారు. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. అన్ని రంగాల వారికి, సినిమా రంగం వారికి, మీడియా రంగం వారికి, సెలబ్రిటీస్కు, అలాగే రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఆడవారికి, రైతులకు ఎవరిని తీసుకున్నా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అందరికీ కూడా గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి పూర్తిగా ఒక శుభ వాతావరణంలోకి, ఆనందకరమైనటువంటి వాతావరణంలోకి మకర రాశి వాళ్ళు వెళ్తున్నారు. సో మకర రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు, ఎలాంటి సమస్యలు లేవు. సో మకర రాశి ఇది. నెక్స్ట్ కుంభరాశి. 2వ స్థానంలో శని ఏలినాటి శనిలో ఉంది. 3వసారి ఏలినాటి శని అంటే 3వ స్థానం, ఇంకా చివరి స్థానంలో ఏలినాటి శని ఉంది. అలాగే 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి పెద్ద ఆర్థిక నష్టం రాబోతుంది. మీరు పెట్టేటువంటి డబ్బులు, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు, మీరు ఇచ్చే అప్పులు, మీరు వేసే చిట్టీలు, ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం ద్వారా లేదా ఆర్థికపరమైన నష్టం సంభవించడం ద్వారా విపరీతమైన ధన నష్టాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకి జాగ్రత్తగా ఉండండి, డబ్బుకి విలువ ఇవ్వండి. అనవసరంగా డబ్బును తొందరపాటు చర్యల వల్ల డబ్బును కోల్పోవద్దు. సో ఇంట్లో ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా డబ్బు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు డబ్బు విషయంలో నమ్మకండి. అలాగే విద్యార్థులకు సమస్యలు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, రాజకీయ నాయకులకు పెను సంచలనాలు, అలాగే ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఇంట్లో సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన లేదా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే శుక్రవారము, గురువారం పూట ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా కుంభరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. సో చివరిది మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి మీనరాశికి ఏలినాటి శని జన్మశనిగా నడుస్తోంది. ఈ సంవత్సరము మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. మరి పక్కింట్లోనే ఇన్ని గొడవలు అయినప్పుడు మరి మీనరాశిలో ఇంకెన్ని గొడవలు ఉంటాయి? కాబట్టి మీనరాశి ఎవరైనా సరే, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, పోలీసు వారు, మీడియా, ఎవరిని తీసుకున్నా ఈ సంవత్సరము మీనరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో పెను సంచలనాలు, ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము, వాహన ప్రమాదాలు, చాలా 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 సమస్యలు, డూ ఆర్ డై సిచ్యువేషన్లు, లైఫ్ అండ్ డెత్ ఇష్యూలు ఉంటాయి. సో ధైర్యంగా ఉండండి, సమస్యలను ఎదుర్కోండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించండి. గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించండి. వీటి ద్వారా సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తాం. అద్భుతం. ఇప్పుడు తృప్తిగా ఉంది గురుగారు. సో నెక్స్ట్ ధనుసు రాశి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో శని 4వ ఇంట్లో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. 4 అంటే తల్లికి సంబంధించింది కాబట్టి తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు విపరీతమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. సో ధనుసు రాశి వారు డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి. అనవసరమైనటువంటి జనాల్ని నమ్మి మోసపోకండి. మీ నీడను కూడా మీరు నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు సమస్యలు, రాజకీయ నాయకులకు సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడంతో పాటుగా తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడతారు.
సో నెక్స్ట్ మకర రాశి. గత 8 సంవత్సరాల నుండి కష్టం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు కష్టాలు తొలగిపోతా ఉన్నాయి. ఏలినాటి శని వెళ్ళిపోతా ఉంది. పూర్తిగా 100% అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి మకర రాశి వాళ్ళు వెళ్తా ఉన్నారు. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. అన్ని రంగాల వారికి, సినిమా రంగం వారికి, మీడియా రంగం వారికి, సెలబ్రిటీస్కు, అలాగే రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఆడవారికి, రైతులకు, ఎవరిని తీసుకున్నా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అందరికీ కూడా గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి పూర్తిగా ఒక శుభ వాతావరణంలోకి, ఆనందకరమైనటువంటి వాతావరణంలోకి మకర రాశి వాళ్ళు వెళ్తున్నారు. సో మకర రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు, ఎలాంటి సమస్యలు లేవు. సో మకర రాశి ఇది. నెక్స్ట్ కుంభరాశి. 2వ స్థానంలో శని ఏలినాటి శనిలో ఉంది. 3వసారి ఏలినాటి శని అంటే మూడవ స్థానం, ఇంకా చివరి స్థానంలో ఏలినాటి శని ఉంది. అలాగే 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి పెద్ద ఆర్థిక నష్టం రాబోతుంది. మీరు పెట్టేటువంటి డబ్బులు, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు, మీరు ఇచ్చే అప్పులు, మీరు వేసే చిట్టీలు, ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం ద్వారా లేదా ఆర్థికపరమైన నష్టం సంభవించడం ద్వారా విపరీతమైన ధన నష్టాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకి జాగ్రత్తగా ఉండండి, డబ్బుకి విలువ ఇవ్వండి. అనవసరంగా డబ్బును తొందరపాటు చర్యల వల్ల డబ్బును కోల్పోవద్దు. సో ఇంట్లో ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా డబ్బు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు డబ్బు విషయంలో నమ్మకండి. అలాగే విద్యార్థులకు సమస్యలు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, రాజకీయ నాయకులకు పెను సంచలనాలు, అలాగే ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఇంట్లో సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన లేదా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే శుక్రవారము, గురువారం పూట ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా కుంభరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. సో చివరిది మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి మీనరాశికి ఏలినాటి శని జన్మశనిగా నడుస్తోంది. ఈ సంవత్సరము మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. మరి పక్కింట్లోనే ఇన్ని గొడవలు అయినప్పుడు మరి మీనరాశిలో ఇంకెన్ని గొడవలు ఉంటాయి? కాబట్టి మీనరాశి ఎవరైనా సరే, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, పోలీసు వారు, మీడియా, ఎవరిని తీసుకున్నా ఈ సంవత్సరము మీనరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో పెను సంచలనాలు, ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము, వాహన ప్రమాదాలు, చాలా 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 సమస్యలు, డూ ఆర్ డై సిచ్యువేషన్లు, లైఫ్ అండ్ డెత్ ఇష్యూలు ఉంటాయి. సో ధైర్యంగా ఉండండి, సమస్యలను ఎదుర్కోండి. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించండి. గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించండి. వీటి ద్వారా సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తాం. అద్భుతం. ఇప్పుడు తృప్తిగా ఉంది గురుగారు.